ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు. కానీ స్టేట్ బై స్టేట్ చూస్తున్నప్పుడు తమిళనాడు నుంచి తీసుకొని అట్లీస్ట్ మన 4-5 స్టేట్లలో చూస్తే ఒరిస్సా అయినా తమిళనాడు నుంచి ఒరిస్సాకు వచ్చి తర్వాత ఆంధ్ర, కేరళ, మన తెలంగాణలో చూసినట్టయితే ఇప్పుడున్న స్థానాల కంటే ఎక్కువ సాధించే అవకాశాలు మాత్రం నాకు మాత్రం కనిపించట్లేదు. ఎందుకు అని అంటే తమిళనాడు నుంచి తీసుకోనండి, ఒక అన్నమలై తప్ప మిగతా ఎవరు గెలిచే పరిస్థితులు అయితే లేరు. అది కూడా డౌటే అంటున్నాను అన్నమలై కూడా, ఎందుకంటే ఆయన అంతా ఇది మీడియా ప్రొజెక్షన్ అని. దాని తర్వాత కర్ణాటకలో చూసామనుకోండి, ఇది మీరు అన్నట్టు ఇది పార్లమెంట్ ఎలక్షన్స్లో అక్కడి ప్రజలు కొంతవరకు నేషనల్ ఇష్యూస్ మీద తీసుకుంటారు, స్టేట్ ఇష్యూస్ మీద కాకుండా దానికి ఓటేస్తారన్నారు. అది జరిగింది ఇంతవరకు మీరు చెప్పారు. కానీ అదే ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కన్నా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోయినప్పుడు కూడా మోదీ గారు, షా గారు ఎంత కష్టపడి ఎన్ని చేశారు అంత మొత్తం తప్పకుండా వస్తుందనే ఉద్దేశంలో, కానీ ప్రజలు ఏం చేశారు చివరికి వాళ్ళ తీర్పు వేరే విధంగా ఇచ్చారు. ఈసారి కూడా ఇక ఒక్కొక్క స్టేట్ చెప్పడం కంటే ఈసారి కూడా ఏ అయితే ఇష్యూస్ బీజేపీ ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ముందు పెడుతున్నారో, తర్వాత ఇండియా అలయన్స్ ఏ అయితే ఇష్యూస్ ముందు పెడుతున్నారో ప్రజల్లో ఇండియా అలయన్స్, ఇండియా అంటేనే అది అలయన్స్ అండి. ఇప్పుడు ఇండియా ఢిల్లీ హైకోర్టులో కేసు ఉందండి. సరే సరే ఏం పోనీ, కానీ కేసులు ఇక కేసులు అదే మీరు ఇంటర్వెన్షన్ వద్దండి ప్లీజ్. ఎన్నెన్నో మాట్లాడానండి గంట సేపు డిబేట్ లో 3 నిమిషాలు 8:30 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాం సురేష్ గారు. నెక్స్ట్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సురేష్ గారు. ఫస్ట్ టైం ఆల్సో it should have gone in a circular manner way it started. I should have got a first opportunity again. అందరు మాట్లాడిన తర్వాత why they are changing the sequence? I don't understand. I have not changed. I have been asked. I have not changed. Just give me time, and then whatever if you want to say, okay, you can say after 2-3 minutes I speak, finish it up. No, in general the attitude and then whatever the confidence of this BJP putting target 370 plus whatever alliance partners crossing 400, that is of course that is their imagination, we can't say stop it. But issues when you speak, for example mana కొన్ని ఇష్యూస్లలో సెట్ బ్యాక్ ఎలా వస్తుందని చెప్పడానికి ఏంటంటే ఆ పర్సెప్షన్ ఆఫ్ ద పీపుల్ చేంజ్ కావచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ వాసుదేవరావు గారు ఏమన్నారంటే ఏది మన ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఒక ఇన్నోవేషన్, దానివల్ల ఇంప్రూవ్ చేసి ఏదో చేస్తాము, దాని అది ఒకప్పుడు దానికన్నా ముందు ఏదైతే మనీ ఫ్లో అవుతున్నదో ఎంతైతే సరే మీరు ఇక బ్లాక్ మనీ కదా అంటే మరి దాని గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక బ్లాక్ మనీ ఇప్పుడు బీజేపీ ప్లీజ్ స్టాప్ ఇట్, ఐ సే ప్లీజ్ స్టాప్ ఇట్. రైట్. ఇప్పుడు వారు ఏమన్నారంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఇంత అన్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది అదే అన్నాం. ఏంటి దీనివల్ల ఏం జరిగింది అనేది ఈడీ పెట్టు, ఇన్కమ్ ట్యాక్స్ పెట్టు, సిబిఐ పెట్టు, రేట్స్ చేసి కంపెనీస్ మీద నెక్స్ట్ డే వచ్చి దాన్ని కోట్ల డబ్బు పార్టీ పేరు మీద ఇవ్వటం అవన్నీ బయటకు వస్తున్నాయి. ప్రూవ్ అయింది, ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్ ఈస్ కమింగ్. వెయిట్ ఇట్ ఈస్ కమింగ్. ఇప్పుడు సుప్రీం కోర్టు కనుక కొన్ని వందల స్కామ్ల లిస్ట్ అలా కాదు, ఇప్పుడు అలా కాదు. మీరు బాండ్స్ నేను చెప్పేది ఇగో నేను అనేది ఏంటంటే Santiago Martin, the biggest crook in the country, Congress has taken money from him. 400 crores. Suresh garu, you want to speak? Continue. I stop it. Vasudevan garu, there is no point in. Yes, okay, go ahead. What is this? I say, why don't you give? You never give me any chance. No, it's not fair. No. Yeah. Supreme Court la. Supreme Court la. You want to speak now? You want to continue? No. Rahul Gandhi. Ekkadunna Rahul Gandhi? He's a zero. Right. Suresh garu. మన డాక్టర్ వినోద్ గారు కంప్లీట్ చేసి యూ డోంట్ గివ్ ఎ ఛాన్స్. దట్ ఈస్ నాట్ ఫెయిర్ అంటున్నాను. ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతే అన్నారో సుప్రీం కోర్టు మొట్టకాయలు ఇవ్వబట్టే కనీసం ప్రజలకు ఇంత తెలుస్తున్నది ఏమేం జరుగుతుంది. దాని తర్వాత రివల్యూషన్స్ ఏమొచ్చినాయి అని అంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత సిబిఐ ఈ రేట్స్ చేసి కంపెనీస్ వాళ్ళని భయపెట్టి దాని తర్వాత వాళ్ళు డబ్బులు ఎలక్ట్రల్ బాండ్స్లో ఏదో ఒక రూపంలో పార్టీకి పే చేసిన తర్వాతనే మళ్ళీ వాళ్ళంతా బెయిల్ దొరకడమా, లేకపోతే కేసులు డ్రాప్ చేయడమా, కేసులు పోస్ట్పోన్ చేయడమా ఎన్నెన్నో జరుగుతున్నాయి. అవన్నీ న్యూస్ పేపర్లు వస్తున్నాయి. ఇప్పుడు నేను సృష్టించినవి కావు. అంటే ఇటువంటి చేంజెస్ అన్నీ ఏమవుతాయంటే
కొంత పీరియడ్ తర్వాత ఏమిటంటే ఈ ఎలక్టోరల్ ప్రాసెస్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రజలకు కూడా ఓహో బీజేపీ చెప్పిందంతా కరెక్ట్ కాదు, కొంతవరకు వీళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఇలా కరప్షన్ రూపంలో అలా చేస్తుంటారు. అదే కాకుండా ఇది హిస్టరీలో ఎప్పుడైనా మెయిన్ అపోజిషన్ పార్టీ నేషనల్ లెవెల్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో 93, 94 నుంచి మీ దగ్గరికి వస్తున్నారు సార్. 93, 94 కాంచి ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ ఇప్పుడు తీసుకొచ్చి అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసి ఇవన్నీ అంటే ఎలక్షన్స్లో వాళ్ళని ఎంత వీక్ చేయాలి అపోజిషన్ పార్టీస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఎనీ పార్టీ. బీజేపీ అలా చేయడం అది కూడా కరెక్ట్ కాదు. సరే ఎనీవే ప్రజలు తీర్పించనీకి మాత్రం ఇంకా టైం ఉన్నది, అర్థం చేసుకొని దానివల్ల వాళ్ళు మాత్రం ఏదైనా జస్ట్ టు రిమైండ్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్, ఈ కేసు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ దగ్గర ఉన్న కేసు సీతారాం కేసు టైంలో స్టార్ట్ అయిందండి. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సేక్. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు అడ్మిటెడ్ బిఫోర్ ద ట్రిబ్యునల్ that they hid the money. 400 crore was recovered from the house of DK Shivkumar. Signed statement. 400 crores